హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుబంధాల నిలయం 12వ భాగం. స్వరూప మధుసూదన్తో, మావయ్య అసలు ఏంటి మీ సమస్య? ఎందుకు మీలో మీరే అలా కుమిలిపోతున్నారు లోపల? అసలు ఏం జరిగింది మావయ్య? మీరు అలా ఉంటే అత్తయ్య గారు బాధపడుతున్నారు. మీరు ఎప్పుడూ ఇలా లేరు. అసలు ఏమైందో చెప్పండి మావయ్య అని అనునయంగా అడిగింది. దానికి మధుసూదన్ కళ్ళజోడు సరిచేసుకుని, అయ్యో ఏమీ లేదు తల్లి, నేను బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. మరి ఎందుకు మావయ్య అలా ఉంటున్నారు? ఏమీ లేదు స్వరూప. ఏంటో మీ కంగారు మీరు అని మధుసూదన్ అంటుంటే, అవును బావా, ఈ ఆడవాళ్ళు ఉన్నారే, అయిన దానికి కాని దానికి ఏదో ఒకటి ఊహించేసుకుంటారు కదా బావా అన్నాడు అప్పుడే అటుగా వచ్చిన వసంతయ్య వీరితో. దాంతో మధుసూదన్ లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత స్వరూప పిల్లలను నిద్రపుచ్చుతూ ఉంటే మధుసూదన్ అటుగా వచ్చి, అమ్మా స్వరూప అంటూ పిలిచాడు స్వరూపని. స్వరూప ఆ మాట విని మధుసూదన్ రావడం చూసి, మీరా మావయ్య గారు, రండి అంటూ మంచం మీద నుండి లేచింది. పిల్లలు పడుకున్నారా అమ్మా అని అడిగాడు మధుసూదన్. హా మావయ్య, ఇప్పుడే పడుకున్నారు అని చెప్పింది. మను రాలేదా తల్లి ఇంకా? లేదు మావయ్య, ఇంకా రాలేదు. వస్తారు, వచ్చే టైం అయింది. నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఇటు వచ్చానమ్మా అని చెప్పాడు మధుసూదన్. చెప్పండి మావయ్య, ఏం మాట్లాడాలి అని అడిగిన స్వరూపతో మధుసూదన్ ఒక క్షణం కళ్ళు మూసుకుని తెరిచి, చూడమ్మా, మనకి 10లో పైగానే కంపెనీలు చాలా ఉన్నాయి. అవి మందులు, వస్త్రాలు ఇలాంటివి తయారు చేస్తారు. వాటిల్లో కొన్ని ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటికీ CEO ఇంతవరకు నేనే, ఇక నుండి నువ్వే CEO వాటన్నిటికీ అని చెప్పాడు. ఆ మాటలు విని, మావయ్య అసలు ఆ పదానికి అర్థం కూడా నాకు తెలియదు అని చెప్పింది స్వరూప. అయ్యో పిచ్చి తల్లి, నువ్వేమీ భయపడక్కర్లేదు. నువ్వు అన్ని కంపెనీలకు అధిపతివి. అన్ని కంపెనీల మీద హక్కు నీ ఒక్కదానికే ఉంటుంది. దాంతో నువ్వు అన్ని సమర్థవంతంగా చేస్తావు. అయ్యో మావయ్య, అంత పెద్ద బాధ్యత నా మీద పెట్టకండి. ఇంకా అలాంటి బాధ్యతకి అర్హులు మీ అబ్బాయి. ఆయనకు అప్పచెప్పండి మావయ్య. ఇవన్నీ నాకు రావు. చదువురాని నాకు ఇలాంటి అప్పచెప్పకండి మావయ్య ప్లీజ్ అని అంటుంది స్వరూప. చూడు తల్లి, చదువు రాదనే ఒక్క మాట తప్ప మిగిలిన వాటిల్లో నీకు సాటి ఎవరూ రారు. నీకున్న తెలివితేటలకి చదువు అవసరం లేదు. అది కాదు మావయ్య, నాకు ఇప్పటికే మీరు ఒక పెద్ద బాధ్యత అని అంటున్న స్వరూప మాటలకు అడ్డం వచ్చి, చూడమ్మా, ఈ బాధ్యత నీకు అప్పగించడానికి కారణం ఉంది. ఏంటి మావయ్య ఆ కారణం? మనకి కంపెనీలు కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, వాటిల్లో సగం ఆ ప్రతాప్ మోసం చేసి మన మీద బురద చల్లి వాడి సొంతం చేసుకున్నాడు. మిగిలినవి కూడా లాక్కోవాలి అని చూస్తున్నాడు. ఇక వాడికి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు నేను. దీనికి మనో సరికాడు. నువ్వే సమర్థురాలివి. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. వాడి ఆట నువ్వే కట్టిస్తావు అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నేను. ఇక ఇంకో విషయం, నా బావమరిది అదే సన తండ్రి, ఈ మధ్య వాడి ప్రవర్తన బాలేదు. ఇదివరకు బానే ఉండేవాడు, కానీ ఈ మధ్య దారి తప్పుతున్నాడు. వాడిని నువ్వే దారిలో పెట్టాలి. విషయం గమనిస్తూ దయచేసి ఒప్పుకో తల్లి, నేను నిన్ను చేతులు జోడించి వేడుకుంటున్నా అని మధుసూదన్ అంటుంటే, అయ్యో మావయ్య, అలా మాట్లాడకండి స్వరూప అని. సరే మీ ఇష్టం, వాడి ఆట నేను కట్టిస్తాను. మన కంపెనీలను తిరిగి మనకే వచ్చేలా చేస్తాను. ఇక బాబాయ్ సంగతి అంటారా, ఆయన చాలా మంచి మనిషి, అలాంటి వారు కాదు అంటూ ఆగి, సరే మావయ్య, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే సీఈఓగా హంగు ఆర్పాటం అవి ఏమీ వద్దు. సింపుల్గా అందరికీ ఫోన్లో చెప్పండి చాలు అన్నది. చాలమ్మా చాలు, ఇక నాకు ఏ దిగులు లేదు. అటు చైర్మన్గా ఇటు సీఈఓగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తావు అని అంటుంటే స్వరూప ఫోన్ మోగింది ఇంతలో. ఎవరా అని చూస్తే బాబాయ్ అని ఉంది స్క్రీన్ మీద. ఆ పేరు చూసి సంతోషంగా నవ్వుతూ ఫోన్ ఎత్తుతుంటే, ఎవరమ్మా అని అడిగాడు మధుసూదన్. పూజారి బాబాయ్ చేస్తున్నారు మావయ్య అంటూ చెప్పి ఫోన్ ఎత్తి, హలో బాబాయ్, ఎలా ఉన్నారు? ఊరువారు ఎలా ఉన్నారు? మీరేం చేస్తున్నారు అంటూ ప్రశ్నలు కురిపిస్తుంటే, అమ్మా స్వరూప, ఆగు నన్ను కాస్త మాట్లాడనివ్వు అన్నారు పూజారి గారు అటునుంచి. సరే సరే చెప్పండి అన్నది స్వరూప నవ్వుతూ. నేను బాగున్నానమ్మా, ఊరు కూడా బాగుంది. నువ్వెలా ఉన్నావు ఇంతకీ? అల్లుడు గారు ఎలా ఉన్నారు? మీ అత్తగారు వాళ్ళంతా ఎలా ఉన్నారు అని అడిగారు. అందరం బాగున్నాం. ఇంకేంటి విశేషాలు అని అడిగింది స్వరూప.
అది 4 రోజుల్లో మీ పెళ్లి రోజు వస్తుంది కదమ్మా! అందుకే ఆ వేడుకని మన ఊరిలో మన ఇంటి దగ్గర జరపాలి అని ఉందమ్మా! అందుకే ఈ విషయం గురించి నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. మరి నీ ఉద్దేశ్యం ఏంటమ్మా? అని అడిగాడు పూజారి. అది మా అత్తగారి వాళ్ళిష్టం బాబాయ్. మావయ్య గారు ఇక్కడే ఉన్నారు. ఆయనతో మాట్లాడండి ఫోన్ ఇస్తున్నాను అంటూ మధుసూదన్‌కి ఫోన్ ఇచ్చింది స్వరూప. మధుసూదన్ ఫోన్ తీసుకుని హలో! కులాసానా బావగారు అంటూ మాట్లాడాడు. అటు నుండి కులాసానే బావగారు. మీరంతా కులాసానా? అని అడిగాడు పూజారి గారు. ఆ! ఆ! అంతా బానే ఉన్నామండి. చెప్పండి. అది 4 రోజుల్లో అమ్మాయి వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది కదండీ! అది ఇక్కడ పరవలి గ్రామంలోనే చేద్దామని ఉంది. మీరు అంటూ ఆగాడు పూజారి. దాందేముంది బావగారు అలాగే చేద్దాం. అక్కడే. కాకపోతే అంతా మేము చూసుకుంటాం. ఏర్పాట్లన్నీ సంగతి కూడా. మీరు కాదు, కూడదు అనకూడదు. ఆ రోజు ఉదయానికల్లా అందరం అక్కడికి వస్తాం. సరేనా? అని చెప్పాడు మధుసూదన్. చాలా సంతోషం బావగారు. మరి అల్లుడు గారు అనన్నారు పూజారి. నా మాటే వాడి మాట అనేసరికి పూజారి మంచిది బావగారు. ఇక నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను అని చెప్పాడు. మీరు శ్రమ పడక్కర్లేదు. అంతా మా వాడు చూసుకుంటాడు. మరి ఉంటాను అని చెప్పాడు మధుసూదన్. మంచిది బావగారు అంటూ కాల్ కట్ చేశాడు పూజారి. సరేనమ్మా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పుడు మనోహర్ వచ్చాడు. కొడుకుని చూసి నవ్వి వెళ్ళిపోయాడు మధుసూదన్. ఏంటి మామ కోడలు మీటింగ్ అంటూ వచ్చాడు లోపలికి మనోహర్. ఓ వచ్చేసారా రండి ఫ్రెష్ అయ్యి వస్తే డిన్నర్ చేద్దాం ఆ తర్వాత విషయం చెప్తా అన్నది స్వరూప భర్తతో. "హ్మ్, అది తర్వాత కానీ ముందు ఏంటో ఆ విషయం చెప్పు అన్నాడు మనోహర్. ఆ అది చెప్తే మీరు తప్పుగా అనుకోవద్దు బాధపడద్దు చెప్పాక అంటూ స్వరూప చెప్తుంటే అబ్బా విషయం చెప్పండి శ్రీమతి గారి ముందు అన్నాడు మనోహర్. అది మావయ్య గారు నన్ను నన్ను నిన్ను నన్ను మన కంపెనీలకు సీఈఓగా అంటూ ఆగింది. హ్మ్. అర్థమైంది. ముందు చైర్మన్‌గా చేశారు. దాంతో పాటు ఇప్పుడు నిన్ను సీఈఓగా కూడా చేస్తున్నారా? కొడుకును నేను ఉండగా అని కోపంగా స్వరూప్ వైపు చూశాడు అంటూ మనోహర్. దాంతో స్వరూప బాధగా నేను అదే చెప్పానండి. కానీ మావయ్య వినలేదు. నాకు మీరు పిల్లలు తప్ప ఇంకేం వద్దు. మీ గుండెల్లో స్థానం ఇచ్చారు. అదే చాలు. ఇంకేమీ వద్దు. మీకన్నా ఏదీ కూడా నాకు ఎక్కువ కాదు. ఆఖరికి నా ప్రాణం కూడా అంటూ మాట్లాడుతున్న స్వరూపతో హ్మ్. హ్మ్. ఓయ్! 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 నేను అలా అంటానా? అసలు అలాంటి వాడినా? ఏం కాదు. మా నాన్న ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పాలో ఆయనకి బాగా తెలుసు. నా భార్య సీఈఓ అంటే నాకే కదా గర్వకారణం. అయినా నువ్వు నేను వేరా ఏంటి చెప్పు? ఇద్దరం ఒకటే. శరీరాలొక్కటే వేరు అంతే అని చెప్పి అమ్మో! సీఈఓ గారికి ఇక నుండి అన్ని లెక్కలు చెప్పాలా నేను కూడా? లేకపోతే తాట తీస్తుందేమో అన్నాడు మనోహర్. అలీ చిన్నగా మొహం పెట్టి. పొండి అన్నది బుంగమూతి పెట్టి స్వరూప. అబ్బో బుంగమూతే ఇక నుండి నా శ్రీమతి నాకు గురువు. అవునా? అని సర్లే ఇవన్నీ వదిలే రేపటి నుండి బిజీ మేడం గారు. మరి ఇప్పుడు కాస్త నా సంగతి చూస్తే బాగుంటుంది అంటూ దగ్గరికి వస్తున్న భర్తతో ఇంకో విషయం కూడా ఉందండి ఆగండి అన్నది. అబ్బా సర్లే ఏంటో చెప్పు. అది ఇందాక పూజారి బాబాయ్ ఫోన్ చేశారు. మన పెళ్లి రోజు అక్కడ జరుపుకోవాలని చెప్పారు. దానికి మావయ్య గారు ఒప్పుకున్నారు. మీకు ఇష్టమే కదా మరి? అన్నది. హ్మ్. నాకు ఇష్టమే. నా శ్రీమతి ఇష్టమే నా ఇష్టం. అయినా నాన్న చెప్పారు కదా! ఓకే. సరే. నేను నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఇన్వైట్ చేస్తాను రేపు. ఇక మాటలు ఆపేసి చేతల్లోకి వద్దామా అంటూ స్వరూప పెదాలను అందుకున్నాడు మనోహర్. ఆ తర్వాత రసరమ్య రుచులను ఆస్వాదిస్తూ సరికొత్త అనుభూతులు సొంతం చేసుకున్నారు ఆ రాత్రి. అమ్మా స్వరూప అంటూ వచ్చాడు మధుసూదన్ కిచెన్లోకి కోడల దగ్గరికి. చెప్పండి మావయ్య అన్నది స్వరూప మామగారిని చూసి. మధుసూదన్ చుట్టూ చూసి అమ్మా ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ ఆఫీస్‌కి. అక్కడే నిన్ను సీఈఓగా అందరికీ పరిచయం చేస్తారు. మన వాళ్ళు. ఇదంతా చాటుగానే జరుగుతుంది. అంతేకాదు ఇంకో విషయం. అక్కడ కొద్దిగా అన్నీ కూడా తారుమారుగా ఉన్నాయంట. సో, వాటిని నువ్వే సరిచెయ్యాలి. ఫ్లైట్ రెడీగా ఉంది. ఇంకాసేపట్లో ఫ్లైట్ ఉంది. తల్లి తొందరగా బయలుదేరు. నీకు భయం వద్దు. నువ్వొక్కదానివే వెళ్ళాలి అని చెప్పాడు మధుసూదన్. కానీ మావయ్య పిల్లలు అన్నది స్వరూప. పిల్లల్ని మేం చూసుకుంటాంలే స్వరూప. ఆయన ఆఫీస్ పని ఏదో అప్పచెప్పారట కదమ్మా! దానికి ఏదో ఊరు వెళ్ళాలంట కదా! వెళ్ళిరా అమ్మా అంటూ వచ్చింది మీనాక్షి అక్కడికి.
మావయ్య అత్తయ్యకి తెలియదా అంటూ చూసింది స్వరూప. అవునమ్మా, తెలీదు అన్నట్టు సైగ చేశాడు మధుసూదన్. కాసేపటికి స్వరూప ఢిల్లీ బయలుదేరి వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.